ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క మాట మేము వింటున్నటువంటిది ఏంటంటే ప్రైసెస్ ఫేర్ తాలూకా విషయంలో చాలా ఎక్కువగా ఉందని కొంతమంది చెప్తున్నారు. అందుకనే అమృత్ భారత్ ట్రైన్స్ కూడా మోదీ గారి తాలూకా ఆలోచన ఎలాగుందనంటే ఏదైనా ప్రైస్ కానీ ఎక్కువగా ఉంటే తక్కువ ధరకే ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా అందించాలని అమృత్ భారత్ ట్రైన్స్ను కూడా కేటాయించడం జరిగింది. ఆ ట్రైన్స్ కూడా అత్యధికంగా మన రూట్లో నడిచి పేద వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఛార్జెస్ అందుబాటులో ఉండే విధంగా మేము అన్ని చర్యలు కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికిప్పుడైతే నేను లిస్టు తీసుకొని రాలేదు, కానీ నేను వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. జెండాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఖాళీగా ఉన్నట్టున్నారు, ఎప్పుడు ప్రోగ్రాంలు ఉన్నా చక్కగా వస్తున్నారు. ఈరోజు ఏ స్టేషన్లో ఏవేవి జరుగుతున్నాయో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది. వాళ్ళకు కూడా చెప్పమనంటే మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఆ రోజులు ఖాళీ పెట్టుకోమనండి డప్పులు కొట్టుకోవడానికి. ఇంకా ఇక్కడే సబ్వేలు కూడా రాబోతున్నాయి. ఇంకా ఇక్కడే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ రూపాయి కూడా సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం కేటాయించి ఇక్కడ అదనంగా ఆర్ఓబి కూడా మన ఇచ్చాపురం ఏదైతే సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఒక సమస్య ఉందో రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. అలాగే మనకి కంచిలి స్టేషన్ దగ్గర కూడా అక్కడ కూడా ప్రత్యేకంగా ఇంకో ఆర్ఓబి కూడా అది కూడా శాంక్షన్ చేసి ముందుకు నడిపిస్తున్నాం. అలాగే జాడ్పూడి దగ్గర కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఎక్స్టెన్షన్ కోసం ఎంతో పాటుపడి అది బోర్డు వరకు పంపించాలనంటే మనమే ఒత్తిడి తీసుకొని వచ్చాం. మీ వరకు చేయండి అని చెప్పి డిఆర్ఎం గారికి, జిఎం గారికి, అప్పుడు ఎమ్మెల్యే అశోక్ గారు కూడా తీసుకొని వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులతో రిప్రజెంటేషన్ చేయించి ఎక్స్టెన్షన్ కార్యక్రమం కూడా చేయిస్తున్నాం. ఇలా ప్రతి స్టేషన్ కూడా ఇచ్చాపురం నుంచి నా పార్లమెంటు పరిధిలో పొందూరు మండలం దూసి స్టేషన్ వరకు ఉన్నాయి. ప్రతి స్టేషన్లో టాయిలెట్స్ దగ్గర నుంచి ట్రైన్ స్టాప్స్ వరకు ఏదేది అవసరం ఉందో అన్ని గట్టి పట్టుబట్టి మరీ పోరాటం చేస్తున్నాం. అందుకనే 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి పురోగతి రైల్వేస్లో మన శ్రీకాకుళం జిల్లాలో మనం అందరం కూడా సాధించి తీరుకున్నాం. కాబట్టి ప్రజలందరికీ కూడా ధైర్యం ఇస్తున్నాం, నమ్మకం ఇస్తున్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మన నరేంద్ర మోదీ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెట్టున్నారు. కాబట్టి భవిష్యత్తు కాలంలో రైల్వేస్కి సంబంధించి మరిన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేసి తీరుతామన్నది ఇచ్చాపురం ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ ఎల్లప్పుడూ కూడా మాకు ఆశీర్వదించాలని, వాళ్ళ తాలూకా ప్రేమ అభిమానం ఎప్పుడు కూడా మా మీద ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇచ్చాపురంలో వందే భారత్ ట్రైన్ ఆగడం అంటే చిన్న విషయం కాదు. అటువంటిది మన జిల్లాలో 3 స్టేషన్లు మనం ఆపుకొని ఈరోజు మంచి సర్వీస్ని మన ప్రాంతానికి మనం తీసుకొని వచ్చాం. టైమింగ్స్ కూడా చూసుకుంటే ఇక్కడ ఇచ్చాపురం ప్రాంతవాసులు ఎప్పటి నుంచో అడుగుతుంది మాకు వైజాగ్ కానీ వెళ్ళడానికి సరైన టైంలో ట్రైన్ లేదని. మొన్న ఎక్స్టెన్షన్తో ఒక మంచి అవకాశం వచ్చింది. అలాగే వందే భారత్ కూడా మంచి అవకాశం. వైజాగ్ వెళ్ళాలన్నా, ఇటు భువనేశ్వర్ వెళ్ళాలన్నా చాలా తొందరగా ప్రయాణం చేయొచ్చు. ఫెసిలిటీస్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనందరికీ తెలుసు, మన ఇచ్చాపురం నియోజకవర్గం అంటే మన రాష్ట్రంలోన చిట్ట చివరి ఉన్నట్టు నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకొని నియోజకవర్గం. అలాంటిది అభివృద్ధి జరగాలంటే ముందు ఒక రైల్ కనెక్టివిటీ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా ఉంటే అభివృద్ధి చెందుతుందన్న ఒక మెయిన్ ఉద్దేశంతో ఇవాళ మనము దీని మీద రైల్వేస్ మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరిగింది. మరి ఇటీవల కాలాన ఢిల్లీ వెళ్ళినప్పుడు పలుమార్లు మరి రైల్వే మినిస్టర్ గారికి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు ఏదైతే వందే భారత్ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం స్టేషన్లో ఆగడం కోసం ప్రత్యేకంగా మనం చాలాసార్లు ఆయనకి చెప్పి ఇది చాలా అవసరం అని చెప్పడం వల్ల ఈరోజు దీన్నైతే సాధించగలిగాము. మరి దానికోసం రైల్వే అధికారులకి మరి అలాగే ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడ అభివృద్ధి చెందాలి అంటే ఇచ్చాపురంలో మరి పలు రకాల ట్రైన్లు కూడా తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో మరి మనం కిసాన్ రైల్ కూడా మనం పెట్టున్నాం ప్రపోజల్. అదే కాకుండా ఎన్ని ట్రైన్స్ అయినా వెళ్తున్నప్పటికీ ఇక్కడ ఇచ్చాపురంలో మెయిన్గా మనం చూసినట్టయితే ఇక్కడ క్రానిక్ డిజీజ్ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. మరి చాలా రకాలుగా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ట్రైన్స్కి ఇక్కడ ఒక తప్పనిసరిగా ఇచ్చాపురంలో స్టాప్ రావాలని ఎన్ని ట్రైన్స్ వెళ్తున్నా సరే యశ్వంత్పూరి కానివ్వండి, అహ్మదాపూరి కానివ్వండి, మనం అన్నిటికీ కూడా ప్రపోజల్స్ పెడుతున్నాం. మరి మొన్న ఈ మధ్య మనకి డిఎంయు ప్యాసింజర్ ఏదైతే పలాస వరకు ఉందో దాన్ని మనకి బరంపురం వరకు కూడా పొడిగించారు. మరి దీనికోసం వందే భారత్ కోసం మనం ప్రత్యేకంగా చెప్పడం, ఇచ్చాపురంలోని స్టాప్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ఇచ్చాపురం ప్రజల తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ అభివృద్ధి రానున్న రోజుల్లో ఇంకా ముందుకు వెళ్తుందని, అలాగే దీన్ని ఎలా అయితే మనకి
వందే భారత్ ఆపారో అలాగే కిసాన్ రైల్కి సోంపేటలో మనం ప్రపోజల్ పెట్టున్నాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ల్యాండ్ స్లైడింగ్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా అతి త్వరలో తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.